Namaste, I'm Constitutional Advocate. Today I'm dealing with right to equality under Part 3 of the Constitution from Articles 14 to 18 of the Constitution of India. Article 14, Equality before law. State shall not deny to any person equality before law or equal protection of law within the territory of India. A similar provision is in Article 7 of Universal Declaration of Human Rights లో కూడా ఉందన్నమాట. సేమ్ ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అనేది యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్లో ఆర్టికల్ 7 సేమ్ కాన్సెప్ట్ గురించి చెప్తుంది. మనకి ఆర్టికల్ 14లో 2 phrases ఉన్నాయి, ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది మనం ఇంగ్లీష్ కామన్ లా నుండి డిరైవ్ చేసాం. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాని యుఎస్ కాన్స్టిట్యూషన్ నుండి తీసుకున్నాం మనం. ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది నెగటివ్ కాన్సెప్ట్, ఎందుకంటే దెర్ ఈజ్ నో స్పెషల్ ప్రివిలేజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎనీ పర్సన్, ఆల్ ఆర్ ఈక్వల్ సబ్జెక్ట్ టు ఆర్డినరీ లా ఆఫ్ ల్యాండ్. అందరు కూడా ఈక్వల్ బిఫోర్ లా అంటే అందరూ కూడా ఈక్వలే, ఈవెన్ ప్రెసిడెంట్ అయినా ప్యూన్ అయినా ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అని చెప్తుంది. ఈ ఈక్వాలిటీ బిఫోర్ లా దేని బేస్ చేసుకొని అంటే డైసీ కాన్సెప్ట్ ఆఫ్ రూల్ ఆఫ్ లాని బేస్ చేసుకొని అందరూ ఈక్వల్ అని ఈక్వల్ బిఫోర్ లా అని చెప్తుంది అనమాట. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అనేటట్టు అందరికీ ఈక్వల్ రూలే అప్లై అవుతుంది అని చెప్తుంది. కానీ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా ఏం చెప్తుంది అంటే పాజిటివ్ కాన్సెప్ట్ derived from 14th Amendment to the Constitution of US Constitution of India. 14th Amendment of the Constitution of India ఏం చెప్తుంది? ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. Equal protection of laws is a positive concept. It is derived from 14th Amendment of the USA Constitution. ఈక్వాలిటీ బిఫోర్ లా ఈజ్ నెగిటివ్ కాన్సెప్ట్, అందరూ ఈక్వలే, ఎవరికి ఎక్కువ లేదు తక్కువ లేదు అంటారు. కానీ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్లో ఏంటంటే ఇది పాజిటివ్ కాన్సెప్ట్ అనమాట. అందరినీ ఒకేలా ట్రీట్ చేయకూడదు కదా, అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తే ఈక్వాలిటీ అనేది ప్రాపర్గా ఉండదు, ఈక్వల్ ప్రొటెక్షన్ అనేది ఉండదు అని చెప్తుంది అనమాట. అంటే ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా ఏం చెప్తుందంటే ఇట్ డస్ నాట్ మీన్ దట్ సేమ్ లా షుడ్ అప్లై టు ఆల్, అందరికీ అప్లై అవ్వదు అని ఏమి చెప్పట్లేదు. అమాంగ్ ఈక్వల్స్ లా షుడ్ బి ఈక్వల్లీ అప్లికబుల్ అండ్ ఈక్వల్లీ అడ్మినిస్టర్డ్. అంటే లైక్ షుడ్ బి ట్రీటెడ్ అలైక్, ఒకేలాంటి వాళ్ళకి అందరికీ ఒకేలా అప్లై చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ స్టాండర్డ్ చదివే వాళ్ళకి 10th స్టాండర్డ్ చదివే వాళ్ళకి సేమ్ క్వశ్చన్ పేపర్ ఇస్తే వాళ్ళు ఆన్సర్ చేయలేరు. కాబట్టి ఎవరికి ఇవ్వవలసిన పేపర్ వాళ్ళకే ఇవ్వాలి. లైక్ షుడ్ బి ట్రీటెడ్ అలైక్. 10th వాళ్ళందరినీ ఒకేలా ట్రీట్ చేయాలి, ఫస్ట్ స్టాండర్డ్ వాళ్ళందరినీ ఒకేలా ట్రీట్ చేయాలి. దాని గురించి చెప్తుంది అనమాట. మెయిన్ మనకి ఈ 2 phrases కూడా రావడానికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే టు అచీవ్ ఈక్వాలిటీ ఆఫ్ జస్టిస్ కావాలి. కాబట్టి మన ఈ 2 phrases ఆర్టికల్ 14 అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. మనకి పాజిటివ్ కాన్సెప్ట్, నెగిటివ్ కాన్సెప్ట్ దేని గురించి సుప్రీంకోర్టు స్టేట్ ఆఫ్ యూపీ వర్సెస్ డియోమన్ ఉపాధ్యాయ AR 1960 సుప్రీంకోర్టులో చెప్పారు. ఆర్టికల్ 14 emphasizes both positive content and also negative content, whereas equality before law is a negative content and equal protection of laws exhibits positive content under article 14 అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందనమాట. ఇంకా డాక్ట్రిన్ ఆఫ్ యాంటీ ఆర్బిట్రరీనెస్ అనేది మనకి ఆర్టికల్ 14లోన అప్లై అవుతుంది. ఈపీ రోయప్ప వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు AR 1974 సుప్రీంకోర్టు. ఇందులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఆర్టికల్ 14 గివ్స్ ఎ గ్యారంటీ అగైన్స్ ద ఆర్బిట్రరీ యాక్షన్స్ ఆఫ్ ద స్టేట్. స్టేట్ ఎక్కడ కూడా ఆర్బిట్రరీగా బిహేవ్ చేయకూడదు, అంటే సమ్ బయాస్ ఏది కూడా చూపించకూడదు. రైట్ టు ఈక్వాలిటీ ఈజ్ అగైన్స్ ఆర్బిట్రరీనెస్.
అంటే పర్టికులర్ బయాస్, పిక్యూనియర్ బయాస్, డిపార్ట్మెంటల్ బయాస్, ఎనీ టైప్ ఆఫ్ బయాస్ ఏవి కూడా చూపించకూడదు. రైట్ టు ఈక్వాలిటీ అంటేనే ఎగ్నెస్ట్ ఆర్బిట్రరీనెస్ అని చెప్పింది. దే బోత్ ఆర్ ఎనిమీస్ టు ఈచ్ అదర్, అంటే ఈక్వాలిటీ అండ్ ఆర్బిట్రరీనెస్ అనేవి రెండు కూడా ఎనిమీస్. ఒకటి ఉంటే ఈక్వాలిటీ ఉంటే ఆర్బిట్రరీనెస్ ఉండదు, ఆర్బిట్రరీనెస్ ఉంటే ఈక్వాలిటీ అనేది ఉండదు అని సుప్రీంకోర్టు చెప్పింది. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ప్రొటెక్ట్ ద లాస్ ఫ్రమ్ ఆర్బిట్రరీ యాక్షన్స్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్. First judgment with relate to non-arbitrariness in Article 14 is SP Jaisinghani versus Union of India. Supreme Court for the first time held that absence of arbitrary power is sine qua non to the rule of law which confined and defined discrimination, both which are essential facets. For best case with regard to non-arbitrariness is Menaka Gandhi versus Union of India, year 1978. Justice Bhagwati said that equality is against the arbitrariness of state action. Equality అనేది ఎప్పుడు ఉంటుందంటే ఆర్బిట్రరీనెస్ అనేది లేనప్పుడే ఈక్వాలిటీ అనేది ఉంటుంది. సో దిస్ డాక్ట్రిన్ ఎన్ష్యూర్స్ ఈక్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్. నాన్ ఆర్బిట్రరీనెస్, డాక్ట్రిన్ ఆఫ్ నాన్ ఆర్బిట్రరీనెస్ ఏం చెప్తుంది అంటే ఈక్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ గురించి చెప్తుంది. సెవెన్ జడ్జ్ బెంచ్ హెల్డ్ దట్ ట్రెండీ ఎక్సెస్ బిట్వీన్ 14, 19 and 21, అంటే ఆర్టికల్ 14, 19 and 21 ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి సంబంధం ఉంటాయి. ఈక్వాలిటీ బిఫోర్ లా, ఫ్రీడమ్స్ అండ్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, ఈ త్రీని కూడా గోల్డెన్ ట్రయాంగిల్ అని మనకి మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలోనే చెప్పారు. ఎనీ లా ఇంటర్ఫియరింగ్ విత్ పర్సనల్ లిబర్టీ ఆఫ్ ఎ పర్సన్ మస్ట్ సాటిస్ఫై ఏ ట్రిపుల్ టెస్ట్. ఇట్ మస్ట్ ప్రిస్క్రైబ్ ఏ ప్రొసీజర్, దానిలో ఒక ప్రొసీజర్ ఉండాలి. ద ప్రొసీజర్ మస్ట్ విత్స్టాండ్ ద టెస్ట్ ఆఫ్ వన్ ఆర్ మోర్ of the fundamental rights conferring Article 19 which may be applicable in a given situation. అంటే ఆర్టికల్ 19లో ఉన్న ఫండమెంటల్ రైట్స్, వన్ ఆర్ మోర్ ఫండమెంటల్ రైట్స్ విచ్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ 19లో ఉండే వాటికి అప్లై అవ్వాలి. అండ్ ఇట్ మస్ట్ ఆల్సో బి లయబుల్ టు బి టెస్టెడ్ విత్ ఆర్టికల్ 14లో, అంటే ఈక్వాలిటీ అనేది కూడా ఉండాలి అన్నమాట. రైట్ టు ఈక్వాలిటీ అనేది కూడా వైలేట్ అవ్వకూడదు. ఆర్టికల్ 14 సాటిస్ఫై అవ్వాలి, ఆర్టికల్ 19 సాటిస్ఫై అవ్వాలి, ఆర్టికల్ 21 కూడా సాటిస్ఫై అవ్వాలి. ఒకవేళ ఈ 3 కండిషన్స్ కూడా సాటిస్ఫై అవ్వనట్లయితే పర్సనల్ లిబర్టీ అనేది వైలేట్ అయినట్టు అనమాట. అంటే ఇక్కడ ఫస్ట్ కండిషన్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ప్రొసీజర్ ఫాలో అవ్వకపోయినా ఆర్టికల్ 19 రైట్స్ని ఇన్ఫ్రింజ్ అవ్వకూడదు. ఆర్టికల్ 14 కూడాను టెస్టెడ్ అవ్వాలి, అంటే ఈక్వాలిటీ అనేది ఉండాలి. న్యాచురల్ జస్టిస్ ఇస్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 14. ఏకే క్రైపాక్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ ఎవిడెంట్ దట్ న్యాచురల్ జస్టిస్ మీన్స్ న్యాచురల్ జస్టిస్ ఇస్ ఎ టెక్నికల్ టర్మినాలజీ. న్యాచురల్ జస్టిస్ అంటే ఏంటంటే రూల్ ఎగ్నెస్ట్ బయాస్ అండ్ రైట్ టు ఫెయిర్ హియరింగ్, అంటే ఆడి ఆల్టర్న్ పార్టం ఉండాలి, రూల్ ఎగ్నెస్ట్ బయాస్ అయ్యి ఉండాలి. ఈ రెండు కూడా బయాస్ అనేది ఉండకూడదు. ఆపర్చునిటీ మస్ట్ బి గివెన్ టు అదర్ సైడ్ ఉండాలి. దిస్ ఇస్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 14. ఈ రెండు ఉంటే దాన్ని న్యాచురల్ జస్టిస్ అంటారు అనమాట. న్యాచురల్ జస్టిస్ ప్రిన్సిపల్ ఫాలో అవుతున్నారా లేదా అంటారు కదా, దట్ ఈస్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 14. కోర్ట్ హెల్డ్ దట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ హెల్ప్ ఇన్ ప్రివెన్షన్ ఆఫ్ మిస్క్యారేజ్ ఆఫ్ జస్టిస్. దీస్ ప్రిన్సిపల్స్ ఆల్సో చెక్ ద ఆర్బిట్రరీ పవర్ ఆఫ్ ద స్టేట్. ఈ నేచురల్ ప్రిన్సిపల్స్ ఫాలో అయినట్లయితే మిస్క్యారేజ్ ఆఫ్ జస్టిస్ అనేది ప్రివెంట్ చేయొచ్చు. అండ్ ఆల్సో చెక్ ద ఆర్బిట్రరీ పవర్ ఆఫ్ ద స్టేట్ ఆల్సో. అండ్ ఆల్సో ఈక్వాలిటీ ఈజ్ నాట్ ఎన్ అబ్సల్యూట్ ఈక్వాలిటీ. అబ్సల్యూట్ ఈక్వాలిటీ అనేది అసలు ఇంపాసిబుల్ అనమాట. డాక్ట్రిన్ ఆఫ్ రీజనబుల్ క్లాసిఫికేషన్ ఈజ్ ఆల్సో ప్రొవైడెడ్ ఇన్ ఆర్టికల్ 14. అంటే అబ్సల్యూట్ ఈక్వాలిటీ ఉండదు కాబట్టి
అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే డిపెండింగ్ అపాన్ ద ఏంటి క్లాసెస్ బట్టి ఉంటుందన్నమాట. ఈ క్లాసెస్ అనేవి ఎలా డిఫైన్ చేయాలి అంటే రీజనబుల్ క్లాసిఫికేషన్, డాక్ట్రిన్ ఆఫ్ రీజనబుల్ క్లాసిఫికేషన్ చెప్తుంది. ఇట్ ఫర్బిడ్స్ క్లాస్ లెజిస్లేషన్ బట్ డస్ నాట్ ఫర్బిడ్ రీజనబుల్ క్లాసిఫికేషన్. క్లాస్ లెజిస్లేషన్ అనేది చేయకూడదు, కానీ రీజనబుల్ క్లాసిఫికేషన్ అనేది చేయొచ్చు. So, Article 14 does not mean that everything must be equally applicable for all persons who are not in by nature, attainment or circumstances. రీజనబుల్ క్లాసిఫికేషన్ అనేది ఆర్టికల్ 14 అనేది యాక్సెప్ట్ చేస్తుంది, కానీ క్లాస్ క్లాసిఫికేషన్ అనేదాన్ని అలౌ చేయదు. డిఫరెంట్ క్లాస్ ఆఫ్ పర్సన్స్ needs different treatment. It is permissible under Article 14. Equal treatment in unequal circumstances also amounts to inequality. అంటే మనం 10th క్లాస్ పిల్లలకి ఫస్ట్ స్టాండర్డ్ పిల్లలకి మేము ఈక్వల్గా చూస్తున్నామని ఒకే పేపర్ ఇచ్చినట్లయితే దట్ ఈస్ నాట్ ఈక్వల్ సర్కమ్స్టాన్సెస్ కదా, అన్ఈక్వల్ సర్కమ్స్టాన్సెస్. కాబట్టి ఈక్వల్గా చూస్తున్నామంటే వాళ్ళకి వీళ్ళకి ఇట్ అమౌంట్స్ టు ఇన్ఈక్వాలిటీ అవుతుంది, ఈక్వల్ ట్రీట్మెంట్ అవ్వదు. టెస్ట్ ఆఫ్ రీజనబుల్ క్లాసిఫికేషన్. సెక్షన్ 14 allows reasonable classification because absolute equality leads to anarchy. అబ్సల్యూట్ ఈక్వాలిటీ పెట్టారనుకోండి, అది ఎప్పుడు కూడాను రిచ్గా ఉంటారు, పూర్గా ఉంటారు. దట్ ఈస్ నాట్ అబ్సల్యూట్ ఈక్వాలిటీ అవ్వదన్నమాట. దెన్ ద స్కేవెంజర్ విల్ క్లైమ్ ప్రివిలేజ్ ఆఫ్ ప్రెసిడెంట్. ఒకవేళ అబ్సల్యూట్ ఈక్వాలిటీ పెట్టారనుకోండి, ప్రెసిడెంట్ ఇంకా ప్యూన్ ఇద్దరు కూడా ఈక్వల్ అని అంటే ఈ ప్యూన్ వెళ్ళి నాకు ప్రెసిడెంట్ కొనే ప్రివిలేజెస్ కావాలి అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ టు ఈక్వాలిటీ ఈజ్ నెసరీ. అంటే అబ్సల్యూట్ ఈక్వాలిటీ అనేది ఉండదు, రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. ఇన్ రామకృష్ణ దాల్మియా వర్సెస్ జస్టిస్ తెండూల్కర్, Supreme Court held that test to find out reasonable classification is on twofold. One is intelligible differentia and another one is there must be nexus between the object and basis of the act. ఈ టూ కండిషన్స్ ఫాలో అయినట్లయితే రీజనబుల్ క్లాసిఫికేషన్. ఫర్ ఎగ్జాంపుల్, classification as minors and adult for voting, and another one is BL degree for advocate profession are based on reasonable classification. But classification based on color of the skin, color of the air etc. are based on unreasonable classification. Reasonable classification ఉన్నట్లయితే అది acceptable by the Article 14. Another case is Bank R.C. Cooper versus Union of India, AR 1970, Supreme Court 564, popularly known as Bank Nationalization Case. ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంక్ నేషనలైజేషన్ యాక్ట్ 1969ని ఒక యాక్ట్ని ఎనాక్ట్ చేసి అందులో ఏంటంటే డిపాజిట్ మోర్ దెన్ 50 crores ఉన్నాయి బ్యాంక్స్, అంటే అప్పటికి 14 బ్యాంక్స్ని మోర్ దెన్ 50 crores ఉంటాయి, వాటిలన్నిటిని కూడా నేషనలైజ్ చేసింది. అప్పుడు సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యేటప్పుడు దిస్ క్లాసిఫికేషన్ వాజ్ అన్రీజనబుల్ అండ్ ఫిక్సింగ్ an arbitrary amount of 50 crores as the basis. కొంతమందికి ఓన్లీ 50 crores ఉంటే నేషనలైజ్ చేయడం, లేకపోతే నేషనలైజ్ చేయకపోవడం అనేది ఆర్బిట్రరీ. అండ్ ద క్లాసిఫికేషన్ వాజ్ అన్రీజనబుల్, రీజనబుల్గా లేదు. కాబట్టి సుప్రీంకోర్ట్ డిక్లేర్డ్ దట్ యాక్ట్ యాజ్ వాయిడ్. అనదర్ కేస్ K. Abbas versus Union of India.
Cinematographic Act 1952 classified motion pictures as U and A. అలా క్లాసిఫై చేసి యు అండ్ ఏగాను పెట్టేటప్పుడు కే అబ్బాస్ ఛాలెంజ్ చేశాడనమాట. దిస్ క్లాసిఫికేషన్ యాజ్ అన్రీజనబుల్ బట్ ద కోర్ట్ హెల్డ్ దట్ ఇట్ వాజ్ వ్యాలిడ్ అండ్ రీజనబుల్ బికాస్ ఏ పిక్చర్స్ వుడ్ ఇండ్యూస్ ద ఎమోషన్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ టీనేజర్స్. ఏ పిక్చర్స్ అనేవి చిల్డ్రన్ అవి చూడటానికి లేదు, ఎందుకంటే అవి కొంచెం ఇండ్యూస్ ద ఎమోషన్స్ ఆఫ్ ద చిల్డ్రన్ అండ్ టీనేజర్స్ అని చెప్పారనమాట. కాబట్టి యూ పిక్చర్స్ అండ్ ఏ పిక్చర్స్ అనే క్లాసిఫికేషన్ ఈజ్ రీజనబుల్ క్లాసిఫికేషన్ అని కేఏ అబ్బాస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో చెప్పారు. ఎయిర్ ఇండియా వర్సెస్ నర్గీస్ మీర్జా. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, సుప్రీంకోర్టు స్ట్రక్ డౌన్ ఎయిర్ ఇండియా అండ్ ఇండియన్ ఎయిర్లైన్స్ రెగ్యులేషన్స్ ఆన్ రిటైర్మెంట్ అండ్ ప్రెగ్నెన్సీ బార్ ఆన్ సర్వీసెస్ ఆఫ్ ఎయిర్ హోస్టెస్ యాజ్ అన్కాన్స్టిట్యూషనల్. ఎయిర్ హోస్టెస్ ఎవరైనా ప్రెగ్నెంట్ అయినా లేకపోతే సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాతనైనా రిటైర్ అయిపోవాలి అని చెప్పారనమాట. ఇట్ వాజ్ అబ్జర్వ్డ్ బై ద టర్మినేషన్ ఆఫ్ సర్వీస్ ఆన్ ప్రెగ్నెన్సీ was most unreasonable and arbitrary and liable to struck down. Based on pregnancy బట్టి ఎవరినైనా టర్మినేట్ చేస్తే దట్ ఈస్ నాట్ ఏ రీజనబుల్ క్లాసిఫికేషన్, దట్ ఈస్ ఆర్బిట్రరీ అని సుప్రీంకోర్టు చెప్పింది. కోర్ట్ ఫర్దర్ ఎక్స్పాండ్ ఆఫ్ ఆర్టికల్ 14 విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఫర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్ అండర్ ఆర్టికల్ 14, 19 and 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, సెక్షువల్ హెరాస్మెంట్ violates the fundamental rights of a woman of gender equality, which is codified under Article 14 of Constitution of India, and also fundamental right to life and to live in a dignified manner. ఎవరైనా వర్క్ ప్లేస్లో హెరాస్ చేసినట్టయితే అది జెండర్ ఈక్వాలిటీకి వయలేషన్ అవుతుంది, ఆర్టికల్ 14 అవుతుంది, అండ్ హెర్ ఫండమెంటల్ రైట్ టు లైఫ్ అండ్ లివ్ విత్ డిగ్నిఫైడ్ మేనర్ కూడా వయలేట్ అవుతుంది అని విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్లో చెప్పారు. Another important case is National Legal Service Authority versus Union of India 2004, Nalsa versus Union of India. ఇందులో ఏంటంటే జెండర్ డెఫినేషన్ ఎక్స్పెండ్ చేశారు. దీనికంటే బిఫోర్ ఏంటి, ఓన్లీ మేల్ ఆర్ ఫిమేల్ జెండర్, కానీ ఇక్కడ థర్డ్ జెండర్ని కూడా రికగ్నైజ్ చేశారనమాట. లీగలీ రికగ్నైజ్ పర్సన్స్ హూ ఫాల్ అవుట్ సైడ్ ద మేల్ ఆర్ ఫిమేల్ gender binary includes the persons who identifying third gender. ఇక్కడ మేల్ ఫిమేల్ జెండర్లోకి రాని వాళ్ళందరినీ కూడా థర్డ్ జెండర్గా ఇవ్వాలి అని రికగ్నైజ్ చేశారు. రైట్ టు ఈక్వాలిటీ వుడ్ ఎక్స్టెండ్ టు ట్రాన్స్జెండర్ పర్సన్స్ ఆల్సో. ట్రాన్స్జెండర్ పర్సన్స్ కూడా రైట్ టు ఈక్వాలిటీ అనేది ఉండాలి అని చెప్పారు. షైరా బాను వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2016 సుప్రీంకోర్టు 5 జడ్జ్ బెంచ్. ఇందులో ఏంటంటే ట్రిపుల్ తలాక్, తలాక్ ఉల్ బిద్దత్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్. ఎందుకంటే మేర్లీ హస్బెండ్ తలాక్ 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 అనే 3 times అన్నంతలోనే డైవర్స్ అయిపోయినట్టు, అలా ఒక పర్సనే అనేసేటట్టు అది ఆర్టికల్ 14 వైలేట్ అవుతుంది, వైఫ్ రైట్స్ వైలేట్ అవుతుంది అని చెప్పారనమాట. ఫండమెంటల్ రైట్ టు ఈక్వాలిటీ గ్యారంటీడ్ అండర్ ఆర్టికల్ 14 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మేనిఫెస్ట్ విత్ ఇన్ its fold equality of status, gender equality, gender equity, gender justice are valuable, which was enshrined in guarantee of the equality under article 14 అని చెప్పారు. జెండర్ ఈక్వాలిటీ అనేది ఉండాలి. ట్రిపుల్ తలాక్ వలన, తలాక్ ఉల్ బిద్దత్ వలన ఏంటంటే హస్బెండ్ 3 times చెప్పినంతలోన డైవర్స్ అయిపోయినట్టునే అంటే అది దట్ ఇస్ నాట్ ఏ ఈక్వాలిటీ. కాబట్టి ఆర్టికల్ 14 అనేది వైలేట్ అవుతుంది అని సుప్రీంకోర్టు చెప్పింది. ఓకే, నౌ ఆర్టికల్ 15 ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్
on grounds of race, religion, race, caste, sex, place of birth. State shall not discriminate against any citizen on grounds only of religion, race, caste, sex, place of birth or any of them. ఈ 5 రిలీజియన్ బేస్ చేసుకొని, రేస్ బేస్ చేసుకొని, క్యాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని వాళ్ళ ఎవరిని కూడా డిస్క్రిమినేట్ చేయకూడదు. స్టేట్ ఎవరిని కూడా డిస్క్రిమినేట్ చేయకూడదు ఈ 5 ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని. ఇవి దేనికోసం అప్లై అవుతాయంటే రిలీజియన్ బేస్డ్ ఫ్రమ్ యాక్సెసింగ్ ఎనీ పబ్లిక్ ప్లేస్ ఆర్ పాలసీ ఆఫ్ ఎనీ స్టేట్ ఆర్ ఎనీ గ్రూప్. రేస్ కూడా పర్టికులర్స్ ఆరిజిన్ వాళ్ళు అని డిస్క్రిమినేట్ చేయకూడదు. ఇండియన్ ఆరిజిన్ అయితే ఇది, లేకపోతే ఫారిన్ ఆరిజిన్ అయితే ఇలానే అని. క్యాస్ట్ మీద కూడా డిస్క్రిమినేట్ చేయకూడదు, అంటే ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ ఆన్ లోవర్ క్యాస్ట్ బై ద అప్పర్ క్యాస్ట్ ఇలాంటివి కూడా యాక్సెప్ట్ చేయకూడదు. జెండర్ ఫీమేల్, మేల్ ఆర్ థర్డ్ జెండర్ అని కూడా డిస్క్రిమినేట్ చేయకూడదు. ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా మీరు అక్కడ పుట్టారు ఇక్కడ పుట్టారు అని దాన్ని బేస్ చేసుకొని కూడా డిస్క్రిమినేషన్ అనేది చేయకూడదు. నో క్లాస్ 2 నో సిటిజన్ షెల్ ఆన్ గ్రౌండ్స్ only on religion, caste, race, sex, place of birth or any of them be subject to any disability, liability, restriction or condition with regard to any disability. వాళ్ళకి డిజబిలిటీ, లయబిలిటీ ఆర్ రిస్ట్రిక్షన్స్ ఆర్ కండిషన్స్ అనేవి ఇంపోజ్ చేయకూడదు. విత్ రిగార్డ్ టు దేని మీద ఇవన్నీ కండిషన్స్ ఏవి పెట్టకూడదు అంటే లయబిలిటీ ఆర్ రిస్ట్రిక్షన్స్ ఏవి పెట్టకూడదు. యాక్సెస్ టు షాప్స్, పబ్లిక్ రెస్టారెంట్స్, హోటల్స్, ప్లేస్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కూడా పబ్లిక్ అంటే యాక్సెస్ టు పబ్లిక్ ఉండేవన్నీ కూడాను ఎవరిని కూడా బేస్డ్ ఆన్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్ మీద రిస్ట్రిక్షన్స్ పెట్టకూడదు అనమాట. బి యూజ్ ఆఫ్ వెల్స్, ట్యాంక్స్, బాతింగ్ గార్డ్స్, రోడ్స్, ప్లేసెస్ ఆఫ్ పబ్లిక్ రిసార్ట్స్ మెయింటైన్ హోలీ ఆర్ పార్ట్లీ అవుట్ ఆఫ్ స్టేట్ ఫండ్స్ ఆర్ డెడికేటెడ్ టు యూజ్ ఆఫ్ జనరల్ పబ్లిక్. అంటే హోలీ ఆర్ పార్ట్లీ అవుట్ ఆఫ్ స్టేట్ ఫండ్స్తో రన్ చేసేవన్నీ కూడా స్టేట్కి సంబంధించినవే కాబట్టి. అండ్ ఆల్సో ఏదైనా పబ్లిక్కి డెడికేట్ చేస్తారనుకోండి అది కూడా పబ్లిక్ ప్రాపర్టీ. అంటే యాక్సెస్ టు పబ్లిక్ ఉండేవన్నీ కూడాను ఎటువంటి రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టకూడదు, అందరికీ కూడా అంటే యాక్సెస్ అనేది ఉండాలి. Class 3 nothing in this article shall prevent a state from making any special provision for women and children. Class 3 nothing in this article shall prevent the state from making any special provision for women and children. Women ki, children ki ఏమైనా స్పెషల్ ప్రొవిజన్స్ మీన్స్ ఏమైనా స్పెషల్ ఎనాక్ట్మెంట్ చేసినట్లయితే మీన్స్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రైన్ యాక్ట్, జేజే యాక్ట్, పోక్సో యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్, ఇలా ఏవైనా యాక్ట్స్ చేసినట్లయితే ఈ యాక్ట్ చేయడం వలన ఆర్టికల్ 14 వైలేట్ అవుతుంది అని ఏమీ కాదనమాట. స్టేట్ని ఎవరు కూడా ప్రివెంట్ చేయలేరు, ఎందుకంటే ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఆర్ ఇన్ వల్నరబుల్ స్టేట్ కాబట్టి దే నీడ్ సపోర్ట్ ఫ్రమ్ ద స్టేట్ కాబట్టి వాళ్ళకి స్పెషల్ ఎనాక్ట్మెంట్స్ అనేవి ఎనాక్ట్ చేయడం జరుగుతుంది. నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ ఆర్ ఇన్ క్లాజ్ ఆర్టికల్ 14 అయినా ఆర్టికల్ 29 clause 2 shall prevent a state from making any special provision for advancement of any socially and educationally backward classes or scheduled castes or scheduled tribes. అంటే ఆర్టికల్ 14 అయినా ఆర్టికల్ 29 clause 2 అయినా ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏమైనా రిజర్వేషన్స్ అనేవి ప్రొవైడ్ చేసినట్లయితే దట్ ఈజ్ నాట్ వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 14 ఆర్ ఆర్టికల్ 29 subsection 2. ఇవి ప్రీవియస్గా ఒక బిట్ ఇచ్చారు.
ఏ ఆర్టికల్స్ వైలేషన్ కాదు అని. అంటే వాళ్ళ అప్లిఫ్ట్మెంట్ కోసం అని ఓబీసీ వాళ్ళు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. క్లాస్ 5, నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ ఆర్ ఇన్ subclass G of class 1 of article 19 shall prevent state from making any special provision by law for advancement of socially and educationally backward citizens or scheduled castes or scheduled tribes insofar as the special provision for admission to educational institutions, including private educational institutions, whether aided or unaided by the state, other than minority educational institutions referred under Article 30 Class 1. ఇంకా ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఏం చేయొచ్చు అంటే ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో అడ్మిషన్స్కి రిజర్వేషన్స్ అనేవి ప్రొవైడ్ చేయొచ్చు. నాట్ ఓన్లీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్నే కాదు, ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో కూడాను రిజర్వేషన్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. ఒకవేళ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ఎయిడెడ్ ఆర్ అన్ఎయిడెడ్ బై ద స్టేట్ అయినప్పటికీ కూడా. కానీ ఎక్సెప్షన్ ఏంటంటే మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఈ రిజర్వేషన్స్ అనేవి అప్లై కావు. నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ ఆర్ క్లాస్ 19(1)G ఆర్ Article 29 Class 2 shall prevent a state from making ఏంటి ఆర్టికల్ 14 అయినా, ఆర్టికల్ 19(1)G అయినా, ఆర్టికల్ 29 Class 2 అయినా సరే, shall not prevent state from making any special provision for advancement of economically weaker sections, అంటే EWS వాళ్ళకి citizens other than classes mentioned in 4 and 5. క్లాస్ 4 and 5లో ఏంటి, ఓబీసీ, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్స్ ఇచ్చారు. వాళ్ళు కాకుండా రిమైనింగ్ వాళ్ళు అంటే ఓసీ క్యాండిడేట్లోన ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి రిజర్వేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఎనీ స్పెషల్ ప్రొవిజన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఎనీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఆఫ్ సిటిజన్స్ అదర్ దాన్ క్లాసెస్ మెన్షన్డ్ ఇన్ క్లాసెస్ 4 and 5 ఇన్ సో ఫార్ యాజ్ ద స్పెషల్ ప్రొవిజన్ రిలేట్ టు దేర్ అడ్మిషన్ టు ఇక్కడ మనకు 14 అంతా కూడా ఎడ్యుకేషన్ గురించే చెప్తుంది అనమాట. అడ్మిషన్ టు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంక్లూడింగ్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వెదర్ ఎయిడెడ్ ఆర్ అన్ఎయిడెడ్ బై ద స్టేట్ అదర్ దెన్ మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఇక్కడ కూడా మైనారిటీ ఎడ్యుకేషన్స్కి అప్లై అవ్వదు. ఇక్కడ ఏంటంటే ఈ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా రిజర్వేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లాస్ 6 ప్రకారం వీళ్ళకి ఎన్ని సీట్స్ రిజర్వ్ చేయాలి అంటే ఆల్రెడీ ఉన్న రిజర్వేషన్తో పాటు ఇన్ ఎడిషన్ టు ఎగ్జిస్టింగ్ రిజర్వేషన్స్, ఆల్రెడీ రిజర్వేషన్స్ ఉన్నాయి కదా ఓబీసీ, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఆ వాళ్ళతో పాటు వీళ్ళకి కూడా మ్యాక్సిమం అంటే నాట్ ఎక్సీడింగ్ 10% ఆఫ్ టోటల్ సీట్స్ ఇన్ ఈచ్ కేటగిరీ. ఈచ్ కేటగిరీలో నాట్ ఎక్సీడింగ్ 10 seats, అదే 10% ఆఫ్ ద నాట్ ఎక్సీడింగ్ 10% ఆఫ్ ద టోటల్ సీట్స్ అనేవి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కేటాయించాలి అని 2019 ఎనాక్ట్మెంట్ ద్వారా చెప్పారనమాట. దట్ ఈస్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 14/1/2019. ఏంటంటే మెయిన్ ఈబీసీ ఎంత ఉండాలి అనేది స్టేట్ విల్ డిసైడ్ అనమాట. ఇక్కడ ఇచ్చి ఉంటారు. ఎక్స్ప్లెనేషన్ ఫర్ పర్పస్ ఆఫ్ దిస్ ఆర్టికల్ అండ్ ఆర్టికల్ 16, ఆర్టికల్ 14, ఆర్టికల్ 16కి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ షల్ బి such as may be notified by the state from time to time on basis of family income and other indicators of the economic disadvantage. ఇది ఎవరైతే ఎంత ఫ్యామిలీ ఇన్కమ్ ఉంటే దాన్ని ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటారు అనేదాన్ని స్టేట్ గవర్నమెంట్ నోటిఫై చేస్తుంది అనమాట. ఎట్ ప్రెజెంట్ ఆంధ్రప్రదేశ్లో అయితే నాట్ ఎక్సీడింగ్ 8 lakhs ఉన్న ఓసీ గ్రూప్ వాళ్ళందరినీ కూడా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ గాను డిక్లేర్ చేసింది అనమాట. అంటే నాన్ క్రిమీ లేయర్స్ అని. జన్హిత్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2022 5 judge bench
3:2 మెజారిటీతో ఏం చెప్పారంటే మనకి ఆర్టికల్ 15 క్లాస్ 6 అనేది 2019 అమెండ్మెంట్ అంటే మీన్స్ 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2009లో వచ్చింది ఫర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి. జన్హిత్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2022లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే 103rd అమెండ్మెంట్ డస్ నాట్ వైలేట్ ఫండమెంటల్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రిజర్వేషన్కి ఇన్ ఎడిషన్ టు అని ఇచ్చారు కదా, అందుకని ఓకే దట్ ఈస్ నాట్ వైలేషన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని జన్హిత్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో చెప్పారు. Article 16 Equality of opportunity in matters of public employment. There shall be equality of opportunity for all citizens in matters relating to employment or appointment to any office under the state. అంటే ఏంటి? స్టేట్ గవర్నమెంట్ మీన్స్ స్టేట్ మీన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్లో ఏదైనా ఎంప్లాయ్మెంట్కేనా లేకపోతే అపాయింట్మెంట్కేనా ఈక్వల్ ఆపర్చునిటీ టు ఆల్ సిటిజన్స్. సెక్షన్స్ ఆర్టికల్ 16 దేనికి సంబంధించింది అంటే ఎవరికి అప్లై అవుతుందంటే ఓన్లీ సిటిజన్స్కి అప్లై అవుతుంది. ఈ గవర్నమెంట్ జాబ్స్ అవన్నీ కూడా ఓన్లీ సిటిజన్స్కే వస్తాయి. అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఉండాలని క్లాస్ 1 చెప్తుంది. క్లాస్ 2 నో సిటిజన్ షెల్ ఆన్ గ్రౌండ్స్ ఓన్లీ ఆఫ్ రిలీజియన్, రేస్, caste, సెక్స్, డిసెంట్, ప్లేస్ ఆఫ్ బర్త్, రెసిడెన్స్ or any of them be ineligible for or discriminated against in respect of any employment or office under the state. ఏంటి? ఈ గ్రౌండ్స్ బేస్ చేసుకొని ఏ సిటిజన్ని కూడాను డిస్క్రిమినేట్ చేయకూడదు. క్లాస్ 3 Nothing in this article shall prevent a parliament from making any law prescribing in regard to class or classes of employment or appointment on an office under government of or any local or other authority within a state or union territory any requirement as to residence within that state or union territory prior to such employment or appointment. అంటే బేస్డ్ ఆన్ వాళ్ళ రెసిడెన్స్ బేస్ చేసుకొని ఒకవేళ రిజర్వేషన్ ఇచ్చినట్లయితే దాన్ని పార్లమెంట్ షెల్ నాట్ ప్రివెంట్ అనమాట. దాన్ని బేస్ చేసుకొని ఇవ్వచ్చు. అంటే ఏంటి? పర్టికులర్ లోకల్ మరి ఏంటి అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉన్నారనుకోండి, జోనల్ పోస్టులు ఉంటాయి, అవి ఆ పర్టికులర్ జోన్లో ఉన్న వాళ్ళకి అలాట్ చేస్తారు. లేకపోతే గ్రామ న్యాయాలయాలు ఉన్నాయనుకోండి, ఆ పర్టికులర్ ఏరియా వాళ్ళని ఆ జ్యూరిస్డిక్షన్లో ఉన్న వాళ్ళని తీసుకుంటారు. అలా కొన్ని కొన్ని ప్లేసెస్లో కొన్ని అంటే దానికి లోకల్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ అని కూడా కన్సిడర్ చేస్తారనమాట కొన్ని పోస్టులకి. నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ షెల్ ప్రివెంట్ ఎ స్టేట్ ఫ్రమ్ మేకింగ్ ఎనీ ప్రొవిజన్ ఫర్ రిజర్వేషన్ of appointments or posts in favor of any backward class of citizens in opinion of the state is not adequately represented in service under the state. అంటే బ్యాక్వర్డ్ క్లాస్ అంటే నాట్ ఓన్లీ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఒకవేళ ఇన్ ఒపీనియన్ ఆఫ్ ద స్టేట్, ఒపీనియన్ ఆఫ్ స్టేట్ బట్టి ఆ పర్టికులర్ కేటగిరీ వాళ్ళు అడెక్యూట్ రిప్రజెంటేషన్ లేరు అనుకుంటే రిజర్వేషన్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ ఎగ్జిస్టింగ్లో ఉన్న వాళ్ళలో ఓబీసీ లేకపోయినా, బీసీ లేకపోయినా, ఎస్సీ, ఎస్టీ లేకపోయినా వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ లేదు దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి పర్టికులర్ రిజర్వేషన్ నోటిఫికేషన్లో ఎంత పర్సెంట్ వీళ్ళకి అని అలొకేట్ చేస్తారనమాట. రిజర్వేషన్ అనేది అపాయింట్మెంట్స్లో ఇస్తారు. Clause 4A nothing in this article shall prevent a state from making any provision for reservation in merits of promotion with consequential seniority to any class or classes of post
in service under the state in favor of scheduled castes and scheduled tribes, which in opinion of the state are not adequately represented in service under the state. ఇక్కడ ఏంటి క్లాస్ 4లో ఇనీషియల్ అపాయింట్మెంట్, క్లాస్ 4Aలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ప్రమోషన్లో కూడా రిజర్వేషన్ ఎప్పుడు ఇస్తారు అని అంటే, ఇవ్వచ్చు అని అంటే స్టేట్ ఫీల్ అవుతుంది అనమాట, అడెక్యుయేట్ రిప్రజెంటేషన్ ఇన్ సర్వీసెస్లో లేరు అనుకునేటప్పుడు ప్రమోషన్లో కూడా రిజర్వేషన్ ఇవ్వాలి అని. దీనికి సుప్రీంకోర్టు రీసెంట్గా ఏం చెప్పింది అంటే, మీరు ప్రమోషన్లో కూడా రిజర్వేషన్ ఇవ్వాలంటే క్వాంటమ్ ఆఫ్ డేటా అనేది ఉండాలి, ఆ డేటా అంతా కూడా సరిగ్గాను గ్యాదర్ చేయకుండాను మీరు ప్రమోషన్లో రిజర్వేషన్ అనేది ఇవ్వకూడదు అని సుప్రీంకోర్టు చెప్పింది. క్లాస్ 4B అన్ఫిల్డ్ వేకెన్సీస్, ఏవైనా రిజర్వేషన్ ఉన్నాయి కదా, 4 ప్రకారం ఏంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి రిజర్వేషన్, 4A ప్రకారం ప్రమోషన్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్, ఇవి ఏవైనా సరే ఫిల్ అవ్వకపోతే క్యారీ ఫార్వర్డ్ రూల్ అనేది అప్లై అవుతుంది అని సుప్రీంకోర్టు 4B చెప్తుందన్నమాట. దీనికి దేవదాసన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా AR 1964 సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, సుప్రీంకోర్టు స్ట్రక్ డౌన్ ద క్యారీ ఫార్వర్డ్ రూల్ ఫర్ వేకెన్సీస్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఇంకా ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా AR 1993 మండల్ కేసులో ఏం చెప్పారంటే, రిజర్వేషన్ 27% రిజర్వేషన్ టు ఓబీసీస్, 22.5% టు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది. రిజర్వేషన్ కెనాట్ బి అప్లైడ్ ఇన్ ప్రమోషన్స్లో రిజర్వేషన్ అనేది అప్లై కాదు అని ఇందిరా సహానిలో చెప్పారు. కానీ లేటెస్ట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్పారు అంటే, ఈ ఇందిరా సహానిది కరెక్టే కానీ క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ అడెక్యుయేట్ క్వాంటిఫైబుల్ డేటా ఉంటేనే ఇది ప్రమోషన్లో రిజర్వేషన్ ఇవ్వాలి, అదర్వైజ్ రిజర్వేషన్ ఇవ్వకూడదు అని సుప్రీంకోర్టు చెప్పారు. అంటే ఇక్కడ ఇందిరా సహాని కేసు ఏంటంటే 1993లో వచ్చింది. దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం అని సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే 77th అమెండ్మెంట్ తెచ్చింది 1995లో. దానికి 4Aని యాడ్ చేసి ప్రమోషన్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్ ప్రొవైడ్ చేయొచ్చు అని చెప్పింది అనమాట. ఇందిరా సహానిలో అయితే ప్రమోషన్లో రిజర్వేషన్ ఇవ్వకూడదు అన్నారు. దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం 77th అమెండ్మెంట్ 1995లో వచ్చింది. దాని ద్వారా ఆర్టికల్ 16 4Aని ఇన్సర్ట్ చేశారు. దానికి లేటెస్ట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏంటంటే, రిజర్వేషన్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వాలంటే క్వాంటిఫైయబుల్ డేటా ఉండాలి అండ్ ఆల్సో స్టేట్ చూపించాలన్నమాట. ఇంతమంది ఏంటి రిజర్వేషన్లో వాళ్ళ కేటగిరీలోనే ఇంతమంది లేరు, అడెక్యుయేట్ రిప్రజెంటేషన్ అనేది లేదు అని స్టేట్ చూపించాలి డేటాతో పాటు. అప్పుడే రిజర్వేషన్స్ ఇన్ ప్రమోషన్ టు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి అప్లై అవుతుంది అని సుప్రీంకోర్టు చెప్పింది. Class 5, nothing in this article shall affect the operation of any law which provides that the incumbent of an office in connection with affairs of any religious or denominational institutions or any member of governing body thereof shall be a person professing a particular religion or belonging to a particular denomination. ఎవరైనా రిలీజియస్ ఆర్ డినామినేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటే దానికి ఆర్టికల్ 15 అనేది అప్లై కాదు. ఆర్టికల్ 16 క్లాస్ 6, nothing in this article shall prevent a state from making any provision for reservation of appointments or posts in favor of any economically weaker sections of citizens other than classes mentioned under class 4, in addition to the existing reservation and subject to maximum 10% of the posts in each category.
అంటే ఈబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడాను 10%, నాట్ మోర్ దెన్ 10% పర్సన్ ఏజ్ కేటగిరీలో ఇవ్వాలి. ఆల్రెడీ ఎవరైతే క్లాస్ 4లో తీసుకుంటున్నారో రిజర్వేషన్ వాళ్ళకి ఇక్కడ అప్లై కాదు అని సుప్రీంకోర్టు చెప్పింది. దీనికి కూడా అంతే, సేమ్ జనహిత్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. మెజారిటీ జడ్జ్మెంట్ 3:2 upheld the 10% of reservation in addition to the existing 50% limit. ఇంకా జడ్జెస్ ఏం చెప్పారంటే 50% లిమిట్ ఈజ్ నాట్ రిజిడ్ అండ్ మేబీ ఎక్సీడ్ ఇన్ ఎక్సెప్షన్ సర్కమ్స్టాన్సెస్లో ఆ 50% కూడా ఎక్సీడ్ అవ్వచ్చు అని 3:2 జడ్జ్మెంట్ జనహిత్ అభియాన్. Next, Article 17, abolition of untouchability. Untouchability is abolished and its practice in any form is forbidden. Untouchability అనేది abolished అయింది and any form of practices is forbidden అంటే against the law అవుతుంది. The enforcement of any disability arising out of untouchability shall be punishable. Offense punishable in accordance with law. అంటే మనకి ఆర్టికల్ 17 ప్రకారం ఏంటంటే దీన్ని బేస్ చేసుకొని ఎనాక్ట్మెంట్స్ రావడం జరిగిందనమాట. ఎవరైనా అన్టచబిలిటీ అనేది ప్రాక్టీస్ చేసినట్లయితే అఫెన్స్ పనిషబుల్ విత్ లా అని. దానికోసం అని ఫస్ట్ ఏంటి వచ్చిందంటే అన్టచబిలిటీ అఫెన్సెస్ యాక్ట్ 1955 వచ్చింది. దాని తర్వాత 1976లో రీనేమ్ చేస్తూ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ గాను మార్చారనమాట. అన్టచబిలిటీ అఫెన్సెస్ యాక్ట్ 1955నే రీనేమ్ చేస్తూ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1976గా మార్చారు. దాని తరువాత కూడా ఏంటంటే ఈక్వాలిటీ అనేది సరిగ్గా లేదు, సోషల్ జస్టిస్ కూడా సరిగ్గా అవ్వట్లేదని మళ్ళీ 1989లో ఇంకా స్ట్రింజెంట్ పనిష్మెంట్లు ఇవ్వాలి అని చెప్పి షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989 అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో స్పెషల్ కోర్ట్స్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ఇంకా అందులో ఉండే సెక్షన్ 3 ప్రకారం ఎవరైనా అఫెన్స్ చేసినట్లయితే దే ఆర్ పనిషబుల్ అండర్ షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కింద పనిషబుల్ అవుతారు అనమాట. People's Union for Democratic Rights versus Union of India, year 1982. Supreme Court held that when a right under Article 19 are violated by any private individual, then it will be responsibility of the state to take action immediately. ఒకవేళ ఆర్టికల్ 17 ఎవరైనా అన్టచబుల్ చేశారనుకోండి, ఒకవేళ ఇండివిజువల్ పర్సన్ చేస్తే దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద స్టేట్ టు టేక్ యాక్షన్ ఇమీడియట్లీ. అలా ఎవరైనా అన్టచబుల్ ఇండివిజువల్ పర్సన్ చేస్తే స్టేట్ ఇమీడియట్ యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అనమాట. అప్పుడు యాక్షన్ తీసుకోవాలంటే ఏంటి, ఏదైనా ఒక ఎనాక్ట్మెంట్ ఉంటే నువ్వు ఈ అఫెన్స్ చేసావు పనిషబుల్ అండర్ దిస్ యాక్ట్ అని, దానికోసం అని మనకి ఈ SC/ST యాక్ట్ అయినా ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ అయినా అన్టచబిలిటీ అఫెన్సెస్ యాక్ట్ అయినా ఈ ఎనాక్ట్మెంట్ ప్రకారం చేయొచ్చు. కాబట్టి ఈ ఎనాక్ట్మెంట్స్ అనేవి సెక్షన్ 17 ప్రకారం చేశారు. ఆర్టికల్ 18 అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. క్లాస్ 1 నో టైటిల్ నాట్ బీయింగ్ ఏ మిలిటరీ ఆర్ అకాడమిక్ డిస్టింక్షన్ షల్ బి కన్ఫర్డ్ బై ద స్టేట్ మిలిటరీ అండ్ అకాడమిక్ తప్ప ఎటువంటి టైటిల్స్ కూడాను ఇవ్వకూడదు. క్లాస్ 2 నో సిటిజన్ ఆఫ్ ఇండియా షల్ యాక్సెప్ట్ ఎనీ టైటిల్ ఫ్రమ్ ఎనీ ఫారెన్ స్టేట్. ఏ ఇండియన్ సిటిజన్ కూడాను ఫారెన్ స్టేట్స్ ఇచ్చే టైటిల్ని యాక్సెప్ట్ చేయకూడదు. క్లాస్ 3 నో పర్సన్ హూ ఈజ్ నాట్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా షల్ వైల్ హీ హోల్డ్స్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ ట్రస్ట్ అండర్ ద స్టేట్ యాక్సెప్ట్ వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఎనీ టైటిల్ ఫ్రమ్ ఎనీ ఫారెన్ స్టేట్. ఎవరైనా ఫారెన్ స్టేట్ వాళ్ళు నాన్ సిటిజన్స్కి
అంటే ఎవరంటే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ ట్రస్ట్ కింద ఎవరైనా అంటే మన ఇండియాలో వచ్చి వాళ్ళు హోల్డ్ చేస్తున్నట్లయితే ఏమైనా బిజినెస్ ఆర్ ట్రస్ట్ ఏమైనాను అంటే ఏమైనా జాబ్ అయినా చేస్తున్నట్లయితే అలాంటి సిచ్యువేషన్లో ఫారిన్ స్టేట్ ఏమైనా టైటిల్స్ ఇచ్చినట్లయితే విత్ కన్సెంట్ ఆఫ్ ద ప్రెసిడెంటే వాళ్ళు టైటిల్ని తీసుకోవాలి. నో పర్సన్ హోల్డింగ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ ట్రస్ట్ అండర్ ద స్టేట్ షల్ వితౌట్ కన్సెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ యాక్సెప్ట్ ఎనీ ప్రెజెంట్ emolument or office of any kind from or under any foreign state. ఏ పర్సన్ కూడా అంటే ఎవరైనా హోల్డింగ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అయినా హోల్డింగ్ ఆఫ్ ట్రస్ట్ అయినా అండర్ ద స్టేట్ ఉన్నట్లయితే హోల్డ్ చేస్తున్నట్లయితే వాళ్ళు ఎటువంటి ప్రజెంటేషన్ అయినా ఎమాల్యుమెంట్ అయినా ఆఫీస్ ఆఫ్ ఎనీ కైండ్ ఆర్ అండర్ ఎనీ ఫారిన్ స్టేట్ నుండి ఎటువంటి ప్రెజెంట్ ఆర్ ఎమాల్యుమెంట్ ఏమీ కూడా వితౌట్ కన్సెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ తీసుకోకూడదు, యాక్సెప్ట్ చేయకూడదు అనమాట. కానీ భారతరత్న, పద్మ విభూషణ్ అండ్ పద్మశ్రీ వీటిల్ని 1954లో ఇంట్రడ్యూస్ చేశారు. దీస్ టైటిల్స్ ఆర్ నాట్ అబాలిష్డ్ అండర్ these titles are not prohibited under Article 18 because they signifies state recognition of exceptional work by citizens in various fields. వీళ్ళు పర్టికులర్ ఫీల్డ్లో వాళ్ళ ప్రతిభ వాళ్ళ టాలెంట్ని చూపించినందుకు భారతరత్న, పద్మ విభూషణ్, పద్మశ్రీ ఇలాంటి అవార్డ్స్ అన్నీ ఇస్తారు. కాబట్టి ఇవి ఆర్టికల్ 18 కింద ప్రొహిబిషన్ ఏమీ కాదు అని సుప్రీంకోర్టు చెప్పింది. ఇందిరా జయసింగ్ వర్సెస్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా 2017 Supreme Court. A complaint was lodged in this matter questioning the case of their senior advocate before the names of advocates. అంటే అడ్వకేట్స్ నేమ్స్ బిఫోర్ సీనియర్ అడ్వకేట్ అని పెట్టుకుంటారు కదా, దానికి ఒక కంప్లైంట్ వెళ్ళింది అనమాట. Supreme Court ruled that this is not the title but rather demarcation and therefore does not violation of Article 18 of the Constitution of India అని ఇందిరా జయసింగ్ వర్సెస్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా 2017. అంటే సీనియర్ అడ్వకేట్ అని డిజిగ్నేషన్, దట్ ఈస్ డిమార్కేషన్, దట్ ఈస్ నాట్ ఏ టైటిల్. కాబట్టి ఆర్టికల్ 18 అనేది వైలేషన్ కాదు అని సుప్రీంకోర్టు చెప్పింది. థ్యాంక్ యూ.